ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటటువంటి అలవాటు అమెరికాది. యుఎస్ ఎయిడ్ లేకపోతే డీప్ స్టేట్ ద్వారా వివిధ సంఘాల పేరుతో ఉగ్రవాదాలను పెంచి పోషించేది అదే. ఐఎస్ఐఎస్కేకి డబ్బులు ఇచ్చేటటువంటిది ఐఎస్ఐ అయితే ఐఎస్ఐకి డబ్బులు ఇచ్చేటటువంటిది అమెరికానే. అట్లా లష్కర్ తోయిబలు, జైషే మహమ్మద్లు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా స్వచ్ఛంద సంస్థల ముసుగులో డబ్బులు ఇచ్చేటటువంటిది అమెరికానే. ప్రపంచవ్యాప్తంగా అమెరికా తీవ్రవాద సంస్థల్ని పోషిస్తుంది అనే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక అస్థిరత సృష్టిస్తుంటేనే ఆ ప్రాంతంలో వీళ్ళంటే భయం ఉంటుంది, వీళ్ళ అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆయుధాలు కొనుగోళ్ళు ఇట్లాంటివి ఉంటాయి ఆ దేశాలు. అదే ఏ ఉగ్రవాద చర్య లేకపోతే ప్రపంచమంతా పీస్ఫుల్గా ఉంటే అమెరికా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. అందుకని ఎక్కడో చోట ఏదో గొడవలు సృష్టించడం దానికి అలవాటు. తద్వారా ఆయుధ వ్యాపారులతో నడిచేటటువంటి అమెరికన్ సామ్రాజ్యం కొనసాగుతూ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఏదైతే తాలిబాన్లకి అమెరికా షాక్ ఇచ్చింది. ఏంటయ్యా అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి విరాళాలు ఆపేస్తుందట. ఇది విన్నాకనే ఈ విషయం చెప్పాలనిపించింది. ఎందుకంటే తాలిబాన్లు తన్ని తరిమేశారు అమెరికాని, ఆయుధాలు వదిలేసి పారిపోయింది అమెరికా. అప్పుడే నేను చెప్పా ఇది గేము. ఈ ప్రాంతంలో అస్థిరత సృష్టించడానికి వాళ్ళ చేతుల ఆయుధాలు ఉంచేటట్టు అది వదిలేసి పారిపోయింది. యుద్ధ విమానాల నుంచి హెలికాప్టర్ల దగ్గర నుంచి ఆయుధాల దాకా చేతపట్టుకుని అమెరికా ఇచ్చిన ఆయుధాలతో అమ్ముకుని సంపాదించుకుంటారు. ఉగ్రవాద సంస్థలు ఉగ్ర కార్యకలాపాలు చేసి పాకిస్తాన్ కొడుకొని మళ్ళాంటి దేశాలను ఇబ్బంది పెడతాయి అన్నటువంటి ఇప్పుడు అది నిరూపణ అయింది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వాళ్ళకి నిధులు ఆపేస్తారట. అంటే ఇన్ని రోజుల తర్వాత అంటే ఇంతకాలం ఇచ్చినట్టేగా, అంటే పోషిస్తున్నట్టేగా తీవ్రవాదుల్ని.